అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. హీరో వర్సెస్ డెలివరీ బాయ్స్గా ఈ ఇష్యూ మారింది. తొలుత హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్ మీద దాడి చేసినట్లుగా ఒక డెలివరీ బాయ్ అతని మీద ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కొంతమంది డెలివరీ బాయ్స్ నా కారును వెంబడించారు, నా మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగా హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్స్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్ళింది. వారిద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఒక ఐటమ్ని రాంగ్ డెలివరీ చేయడమే ఈ వివాదానికి అసలు కారణమా? డెలివరీ బాయ్స్ అఖిల్ రాజ్ కారును ఎందుకు వెంబడించారు? అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హీరో అఖిల్ రాజ్ తన తోటి డెలివరీ బాయ్ మీద దాడి చేశాడని, అతన్ని అవమానించాడనేటువంటి వార్త దావాలంలా వ్యాపించడంతో డెలివరీ బాయ్స్ ఒకటయ్యారు. అఖిల్ ఉంటున్నటువంటి అరుణా రెసిడెన్సీ వద్దకు వారు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో కాసేపు రెక్కీ చేశారు. హీరో ఎప్పుడు బయటకు వస్తాడా అని వారు కాపు కాశారు. సరిగ్గా అఖిల్ తన కారులో ఇంటి నుంచి బయటికి రాగానే డెలివరీ బాయ్స్ గుంపు ఒక్కసారిగా కారును చుట్టుముట్టి దాడికి ప్రయత్నించింది. ప్రాణభయంతో అఖిల్ తన కారులోనే ఉండి ఆ విజువల్స్ను తనను వెంబడిస్తున్న వారిని మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. తాను పోలీసులకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నా వినకుండా వారు రెచ్చిపోవడంతో అఖిల్ నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి చేరుకొని తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు రోజు ఉదయం సదరు డెలివరీ బాయ్ కూడా అఖిల్ మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాల మీద కేసులను సీరియస్గా తీసుకున్నారు. ఈ ఫిర్యాదుల కంటే ముందు సోషల్ మీడియా వేదికగా ఇరుపక్షాల మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణల యుద్ధం అయితే నడిచింది. మొదట బాధితుడిగా చెప్పుకున్నటువంటి డెలివరీ బాయ్ రమేష్ ఇన్స్టాగ్రామ్లో కన్నీరు పెట్టుకుంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. తాను చేసినటువంటి చిన్న పొరపాటుకు క్షమాపణలు చెప్పినా వినకుండా హీరో అఖిల్ రాజ్ తనను దారుణంగా దూషించాడని, కొట్టడానికి వచ్చాడని ఆరోపించాడు. దాంతోపాటుగా అంతటితో ఆగకుండా తనపై ఉమ్మి వేసి తీవ్రంగా అవమానించారంటూ ఆ డెలివరీ బాయ్ రమేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు హీరో మీద తీవ్రంగా మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగినటువంటి హీరో అఖిల్ రాజ్ అసలు ఏం జరిగింది, నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు తన వైపు ఉన్నటువంటి న్యాయాన్ని కూడా చూడాలి అంటూ ఆయన నెటిజన్లు కోరారు. అసలు కారణం ఏంటి ఈ వివాదానికి అనేది కనుక మనం చూస్తే, అసలు ఈ రచ్చ అంతటికీ కారణం అరుణా రెసిడెన్సీలో జరిగినటువంటి ఒక రాంగ్ డెలివరీ. అఖిల్ నివసిస్తున్నటువంటి అరుణా రెసిడెన్సీ ఫ్లాట్ నెంబర్ 201కి ఎదురుగా చేలం రెసిడెన్సీ అనేటువంటి మరో అపార్ట్మెంట్ అయితే ఉంది. అందులోని ఫ్లాట్ నెంబర్ 201కి రావాల్సినటువంటి ఒక పార్సిల్ను డెలివరీ బాయ్ రమేష్ పొరపాటున అఖిల్ ఇంటి అడ్రస్లో ఇచ్చేశాడు. పార్సిల్పై అడ్రస్ స్పష్టంగా ఉన్న ఓటీపీ కానీ పేరు కానీ సరిచూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది అఖిల్ వర్షన్. అంటే డెలివరీ బాయ్దే మిస్టేకు. అతను అసలు దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ను సరిచూసుకోలేదు. అడ్రస్ను సరిచూసుకోకపోవడంతో పాటుగా ఓటీపీ కానీ మిగతావి కానీ ఏవి సరిచూసుకోకుండా రాంగ్ డెలివరీ చేశాడు, అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ అఖిల్ అతని మీద ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంట్లో అంటే అఖిల్ రాజ్ ఇంట్లో నలుగురు ఉండడంతో ఎవరో ఆర్డర్ చేశారనుకొని అఖిల్ తండ్రి ఆ పార్సిల్ తీసుకున్నారు. ఆ విషయం తెలియని అఖిల్ తల్లి ఆ వచ్చినటువంటి ప్యాకెట్ను ఓపెన్ చేసేశారు. తీరా ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదని తెలిసి దాన్ని పక్కన పెట్టారు. సరిగ్గా 20 నిమిషాల తరువాత తప్పు తెలుసుకున్నటువంటి డెలివరీ బాయ్ రమేష్ వెనక్కి వచ్చి పార్సిల్ అడిగారు. అడ్రస్ తెలుసుకోవా బ్రదర్ అని అఖిల్ ప్రశ్నిస్తే, నేను చూసుకోలేదు, ఇచ్చేశాను అంతే అంటూ రమేష్ దురుసుగా సమాధానం చెప్పాడనేది అఖిల్ చెప్తున్నటువంటి వర్షన్. ఇంతలో అఖిల్ తల్లి వచ్చి, బాబు తెలియక ఈ పార్సిల్ మేము ఓపెన్ చేశాము అంటూ పార్సిల్ తిరిగి ఇచ్చేటువంటి క్రమంలో ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా అంటూ డెలివరీ బాయ్ రమేష్ వెటకారంగా మాట్లాడినట్లుగా అఖిల్ రాజ్ తెలియజేస్తున్నాడు. ఇది కూడా అఖిల్ చెప్తున్నటువంటి వర్షనే. దాంతో తల్లిని అన్న మాటలకు ఆగ్రహించినటువంటి అఖిల్ రాజ్ సరిగా మాట్లాడు అంటూ డెలివరీ బాయ్ రమేష్ని హెచ్చరించాడు. ఆ డెలివరీ బాయ్, నువ్వు హీరోవి కదూ, చూడు నేనేం చేస్తాను నిన్ను అంటూ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడట. ఈ చిన్న వాగ్వాదమే చివరకు ఇంత పెద్ద వివాదానికి, దాడులకి దారితీసింది. సరే, ఒక ఐటమ్ని రాంగ్ డెలివరీ చేయడం దగ్గర ఈ వివాదం ప్రారంభమైతే నిజంగా తెలియక
అఖిల్ రాజ్ తల్లి కనుక ఆ పార్సిల్ ఓపెన్ చేసి ఉంటే డబ్బులు ఇవ్వడము, లేదంటే బాబు తెలియక ఈ పార్సిల్ ఓపెన్ చేశానని చెప్తే అతను చేసినటువంటి అంటే డెలివరీ బాయ్ మిస్టేక్ ఉంది, అలాగే అటు అఖిల్ రాజ్ కుటుంబానికి సంబంధించిన కూడా చిన్న మిస్టేక్ ఉంది. ఎందుకంటే వారు ఎవరి పేరు మీద వచ్చిందో చూసుకోకుండా తీసుకోవడం, ఓపెన్ చేయడం వారి తప్పైతే, అసలు అడ్రస్ సరిగా చూసుకోకుండా ఓటీపీ కూడా అడగకుండా నిర్లక్ష్యంగా డెలివరీ చేయడం కూడా డెలివరీ బాయ్ రమేష్ తప్పే. ఇద్దరి తప్పిదం ఉంది. ఇద్దరు అడ్జస్ట్ అయ్యి సిచ్యువేషన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సింది పోయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేదాకా ఇది వచ్చింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునేదాకా ఇది వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని పిలిచి మందలించినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.